వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. చక్రాపూర్ గ్రామంలో రాత్రి పడిన వడగండ్ల వర్షానికి రైతుల పొలంలో నీలిమట్టమైన వరి ధాన్యం. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం చక్రాపూర్ గ్రామంలో రాత్రి పడిన వడగండ్ల భారీ వర్షం కురవడంతో రైతుల పొలాల్లో కోతకొచ్చిన వరి చేను భూమి పాలు అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులను రైతులు వేడుకుంటున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో దాదాపు 17 ఎకరాల వరి పంట నేలపాలై కావడంతో రైతన్న లాబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన ప్రకాష్ రెడ్డి, కురవ సాయన్న, లింబ నాయక్, హనుమంతు నాయక్, సామియా నాయక్, పద్యా నాయక్, జాతర నాయక్, లక్ష్మారెడ్డి, గురుకొండ శ్రీనివాసులు, గుడిగండ్ల బాలన్న, తిరుమలి, సుగ్రీవ తదితరులు పంట పొలాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని సాగు చేసుకున్న వరిధాన్యం నేలపాలు అవడంతో లాబోదిబోమంటున్న రైతన్నలు తక్షణమే ప్రభుత్వ పెద్దలు స్పందించి రైతన్నలను ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇసుకలా కదాలిపోయింది. దాంట్లో 2 వంగినాయి, దానికి రాళ్ళు నడమవాడి నా పేరు ప్రకాష్ రెడ్డి, చక్రాపూర్, మూసాపేట్ మండల్, మహబూబ్ నగర్ జిల్లా. నేను ఈ సంవత్సరం ఒక 5 ఎకరాలు కూలీలతో సహకారం లేకుండా వెదజల్లే పద్ధతిలో మంచిగా చేసేసి చలినం చేను బాగా వచ్చిందే. ఈరోజు నిన్న మిషన్ రాక కోయలేదు. రాత్రి కురిసిన భారీ వర్షం, వడగళ్ళ వానకు మొత్తం నాశనం. ఈ నాశనానికి అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేయాలన్నా కూడా అర్థం కాకుండా ఉంది. నిన్న కోసేదానికి మొత్తం ఇంత భారీ మొత్తంలో నష్టం జరిగిందంటే నేను ఇంకొక 2 లక్షల పైచిలకే ఉంటుంది. ఇంకా దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. అది మీ ద్వారానన్నా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నా. నా పేరు గుడిగండ్ల బాలయ్య, చక్రాపూర్ గ్రామం, మూసాపేట మండలం, మహబూబ్ జిల్లా, మూసాపేట మండలం. అయితే రాత్రి వర్షానికి వడగండ్ల వాన చాలా పడ్డది. ఎకరన్నర వేసిన నేను భూమి. అయితే మొత్తం అయిన చేను పండుగ అవతల పండుగ అయిన మలతనాడే కోసుకుందాం అనుకున్నాం. ఇంకా మిషన్లు రాక అవి రాక ఆపుకున్నా వచ్చి వర్షం వచ్చి మొత్తం పాడైపోయింది సార్. దానికి మీరే ఏదన్నా చేయండి సార్. ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వమే ఏదైనా సహకారం చేయండి సార్. మాకు ఇంకా ఎకరన్నర భూమి సార్. అయింటుంది సార్. ఒక పెట్టుబడి 50,000 అయ్యింది. వస్తుండే సార్, వస్తుండే. హలో సార్, నాది 3 ఎకరాలన్నర నాటు పెట్టిన. రేపో ఎల్లుండో చేస్తుంటే. నా పేరు శంకర్ గౌడు. రేపు ఎల్లుండో కోసే చేను మొత్తం సర్వనాశనం అయిపోయింది. రైతుల బతుకు ఏం చేస్తారో ప్రభుత్వం మీరే ఉండరు సార్. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చూడండి. వచ్చి కూడా కనీసం వీడిగా తీసుకుంటున్నాడు సార్ కూడా వచ్చి. మొత్తం సర్వనాశనం అయిపోయింది. రైతులం ఇట్లా అయినాక ఒక సహకారం మీరు చేస్తేనే మేము బాగుపడతాం. లేకుంటే సగంలో సగం నష్టం కట్టింది సార్. ఏదన్నా చేసి మీరే పోయింది. మీరే ఏదో 5-10 మీరు చేసి మాకు సహకారం చేస్తే రైతులం బాగుపడ్డట్లు మంచోళ్ళం అవుతాం సార్. మీకు ధన్యవాదాలు సార్. నా పేరు గురకొండ శ్రీనివాసులు, మహబూబ్ నగర్ జిల్లా, మూసాపేట మండల్. నేను కౌలు రైతుని. కౌలు 7 ఎకరాలు వేసుకున్నా. 1,50,000 పెట్టుబడి అయింటుంది. మా సొంత భూమి కూడా 2 ఎకరాలు వేసి అది పోయింది, మొత్తం రాలిపోయినాయి. ఏమైనా ప్రభుత్వంకి వెళ్ళి సాయం చేస్తాం కోరుకుంటున్నాం. నా పేరు కురవ సాయన్న, మహబూబ్ నగర్ జిల్లా, మూసాపేట మండలు. 3 ఎకరాలు నాటేస్తే మొత్తం పోయింది. వర్షాకాలం కాలం. ప్రభుత్వాన్ని సేవ కోరుకుంటున్నాం. ఏమన్నా ఇస్తే మేము బతకగలుగుతామని. వర్షం వనగండ్లతోన రాత్రి 22 తారీఖు నైటు
మొత్తం ఏం లేదు, మిగిలింది లేదు. ఎన్ని గంటలకు పడ్డది వర్షం? 8:30కు పడ్డది సార్. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం? ఏదో సాయం చేస్తేనే బతాం. సాయం చేయాలి ఏదన్నా. ఇంకా ప్రభుత్వం ఉన్నది అందుకని వాళ్ళ మీద ఆధారపడి ఉండం మేము. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ప్రభుత్వం మీద ఆధారపడాలి. పేరు లక్ష్మారెడ్డి, లక్ష్మారెడ్డి, కుండంపల్లి లక్ష్మారెడ్డి, సన్ ఆఫ్ నరసింహారెడ్డి, గ్రామం శక్రాపురం, జిల్లా మహబూబ్ నగర్, మండలం ముసాపేట. అయితే నేను యాసంగిలో ఒక 15 ఎకరాలు 25 ఎకరాలు నాటు పెట్టిన. ఇది ఆర్ఎన్ఆర్ పెట్టిన, తర్వాత 1000 పదులు పెట్టిన. అయితే ఒక 10-15 రోజులు ముందు పెట్టింటే ఇప్పుడు కోతకు వచ్చింది. ఇప్పుడు రేపు పండుగకు 30 తారీఖు వరకు కోతకు వచ్చింది. అయితే రాత్రి అనుకోకుండా అకాల వర్షం పడ్డది. ఎన్ని గంటలకంటే 8:15కు ఉరుములు, మెరుపులు, పిడుగులు, పెద్ద వానగంటలు పడి మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం దాదాపు ఒక 5 లక్షల 6 లక్షల నష్టం జరిగింది. ఎకరాకు వచ్చి ఎంత తక్కువ అనుకో 40 బస్తాలు వస్తుంది అన్నట్లు. ఆ విధంగా ఒక 5-6 లక్షల లాస్ జరిగింది అన్నమాట. ప్రభుత్వాన్ని కనీసం మాకు పెట్టుబడి పోను, మాకు ఏదో కష్టార్జితం వస్తే సరిపోతుందని చెప్పి మేము కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులకు కూడా, ఎంఆర్ఓకి కానీ, ఏఈఓకి కానీ అందరు కూడా ఫోన్ చేసినాము. అందరూ కూడా స్పందించి మీకు ఎంక్వైరీ కొరకు పంపిస్తామని చెప్పినారు. కానీ రాలేదు. మళ్ళీ ఈరోజు ఆదివారం నెలకు రాలేదో ఏమనుకుంటా, రేపు కానీ వస్తారో ఎట్లనో. కానీ సాధ్యమైనంత వరకు మాకు పెట్టుబడి పోను, కనీసం ఏదో కొంతవరకు సాయం చేయగలరని చెప్పి ఆశిస్తున్నాం.